చాలా మందికి తెలియనటువంటి అంశం. పరలోకములో మహిమలో అందరూ సమానం కాదు. ఇది బైబిల్ చెబుతుంది మనకి. మీరు కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని చదివితే జంతు మాంసము వేరు, మనిషి మాంసము వేరు, చేప మాంసము వేరు, మృగ మాంసము వేరు, ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. అలాగే నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుత్థానమును అలాగే అంటారు అక్కడ పౌలు గారు. మహిమంతా సమానము కాదు. అందుకనే మహిమంతా సమానము కాదని చెప్పడానికి కారణం ఏంటంటే, అతి పరిశుద్ధమైన దాని మీద ఎవరైతే కట్టుకుంటారో వారికి ఉండేటువంటి మహిమ వేరు, రక్షణ మీద